వసతి గృహమా ఇది పశువుల కొట్టమా అని జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 2 రోజుల క్రితం మండల కేంద్రంలోని బాలికల సమీకృత హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న జిల్లా బీజేపీ అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్, ఉపాధ్యక్షులు రాజేందర్ మంగళవారం రోజున బాలికల సమీకృత హాస్టల్ సందర్శించారు. సందర్శనలో భాగంగా స్టోర్ రూమ్, హాస్టల్లోని గదులను పరిశీలించారు. వార్డెన్ నర్సమ్మను విద్యార్థుల యొక్క ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ బాలికల వసతి గృహమా ఇది పశువుల కొట్టమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టోర్ రూమ్ లో ఒక కుటుంబానికి సరిపోయేంత సరుకులు కూడా లేవని, ఉన్నాయని 90 మంది విద్యార్థులకు సరుకులు ఎలా సరిపోతాయని తెలిపారు. హాస్టల్లో కనీస సౌకర్యాలు కూడా లేని స్థితి అని, హాస్టల్ దీనస్థితిలో ఉందన్నారు. వంటశాల చాలా దారుణంగా ఉందని, కనీసం బాత్రూమ్ సౌకర్యాలు కూడా సరిగ్గా లేని పరిస్థితి అని, వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు సన్నబియ్యం విషయంలో సొమ్మొకరిది సొక్కొకదిలా వ్యవహరిస్తున్నారన్నారు. తమ ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తున్నటువంటి సన్నబియ్యాన్ని ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు తామే ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. హాస్టల్ యొక్క సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రాకేష్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మైపాల్, జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి అశోక్, మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, మైనార్టీ మోర్చా అధ్యక్షులు మోమిన్, మండల కార్యదర్శి కృష్ణ, అశోక్ గౌడ్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కౌడిపల్లి హెడ్ క్వార్టర్ కౌడిపల్లి టౌన్లో సమీకృత హాస్టల్లో మొన్న ఒక 30 మంది విద్యార్థులు అస్తవ్యవస్థకు గురై మరి వారు కొంతమంది మెదక్ హాస్పిటల్లో వారిని వైద్య కోసం పంపడం జరిగింది. మరి ఇక్కడ ఈరోజు ఈ హాస్టల్కు వచ్చి హాస్టల్లో చూసినట్టయితే ఏ ఒక్క వసతి కూడా సరిగా లేదు. హాస్టల్ మొత్తం చెత్త చెదారంతో నిండింది. మరి ఇలా అసలు విద్యార్థులు ఉంటురా అనేది పశువుల కొట్టం కంటే కూడా హీనంగా ఈ యొక్క హాస్టల్ తయారైంది. మరి మేము ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం. మరి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ను కాంగ్రెస్ వాళ్ళు అనేవారు. మరి ఇప్పుడు 10-11 సంవత్సరాల నుంచి విద్యార్థులను పట్టించుకునే నాదుడే లేకుండా పోయిండు. మరి ఈరోజు ఒక మనిషి జీవితంలో బట్ట పొట్ట తిండి ఇవన్నీ చూసుకునవలసిన అవసరం మరి గవర్నమెంట్కు ఉండాలి. కాంగ్రెస్ నాయకులు ఈరోజు సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పి ఇళ్ళల్లో పోయి భోజనాలు చేస్తున్నారు. నేను వారికి ఒకటే సూచన ఏం చేస్తున్నా అంటే, ఇసుటి ఒక హాస్టల్లో వచ్చి ఒకరోజు మీరు ఉండి ఇక్కడ భోజనం చేసి చూడండి, ఈ పరిస్థితి ఏంటిదనేది తెలుస్తుంది తప్ప మరి మా నరేంద్ర మోడీ గారు 1 కిలోకి 40 రూపాయలు వెచ్చించి మరి బీద ప్రజల కోసమని మరి బియ్యాన్ని పంపిస్తే దాన్ని రాజకీయం చేసుకొని కాంగ్రెస్ వాళ్ళే ఇస్తున్నామన్నట్టుగా మరి వారి ఇళ్ళల్లో పోయి భోజనాలు చేస్తున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు చేసేది ఉంటే ఇలాంటి హాస్టల్లో అన్ని వసతులు కల్పించండి. ఇక్కడ బాత్రూమ్లు లేవు. స్టోర్ రూమ్లో చూసినట్టయితే ఒక కుటుంబంలో 4 ఉంటే డబ్బాలలో పప్పులు ఉప్పులు అన్ని సామాన్లు ఉంటాయి ఒక కుటుంబానికి. కానీ ఇది ఇంత పెద్ద హాస్టలు. ఈరోజు కొంతమంది విద్యార్థులు సెలవుల పైన పోయినాక కూడా మరి 91 మంది విద్యార్థులు ఈ హాస్టల్లో ఇప్పటికీ ఉన్నారు. కానీ ఆడ చూస్తే మేమందరం కూడా ఆ యొక్క స్టోర్ రూమ్లో చూసినట్టయితే ఒక కిలో పప్పు కూడా ఆడ కనిపిస్తలేదు. 10 కిలోల కూరగాయలు కూడా కనిపిస్తలేవు. ఇది మొత్తం 3rd క్లాస్ మెటీరియల్ పెట్టి హాస్టల్ మెయింటైన్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మరి నేను కలెక్టర్ గారికి కూడా ఒకటే సూచన చేస్తున్నాము. మరి మీరు కూడా ఎంబడే వచ్చి కలెక్టర్ గారు ఈ యొక్క హాస్టల్ను తనిఖీ చేసి హాస్టళ్లలో విద్యార్థులు మరి వారికి మంచి ఫుడ్ పెట్టినప్పుడే వాళ్ళు మంచి చదవగలుగుతారు, మంచి జ్ఞాపక శక్తి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మరి కలెక్టర్ గారికి మేము కౌడిపల్లి మండల హెడ్ క్వార్టర్ నుంచి మేము ఒకటే మా విన్నతి, మరి ఈ హాస్టల్ అన్నీ కూడా మరి ఈ పద్ధతిలో ఉంటే బాగుండదు. విద్యార్థుల భవిష్యత్తును మనం ఖరాబ్ చేస్తున్నాం అవుతాం. కాబట్టి మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వంగా కన్ను తెరిచి మరి ఇలాంటి హాస్టళ్లను ఒక ఎంక్వైరీ చేసి మరి ప్రతి హాస్టల్లో కూడా నాణ్యమైన విద్య, వాళ్ళకు నాణ్యమైన ఫుడ్ ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాలను కాపాడగలరని చెప్పి నేను కౌడిపల్లి శాఖ తరపున ఈ ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను. కౌడిపల్లి మండల కేంద్రంలో సమీకృత హాస్టల్ ఉందో దాంట్లో 30 మందికి ఫుడ్ పాయిజన్ తోటి అస్వస్థతకు గురి కావడం కారణంగా ఈరోజు హాస్టల్ను జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ పరిశీలించినట్టయితే ఇక్కడ హాస్టల్ వార్డెన్ గారిది వైఫల్యం ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న 2 భార్యాభర్తలు ఉంటే ఏవైతే ఫుడ్ వంటకు సంబంధించిన మెటీరియల్ ఉంటుందో అంత పూర్తి కూడా మెటీరియల్ లేదు.
అల్లం వెల్లిగడ్డ చూసినట్టయితే చెటాకున్నది. అంటే ఇదంతా చూస్తుంటే 3 రోజుల తర్వాత కూడా ఈ పరిస్థితి ఉందంటే కనీసం ఇంకా 3 రోజుల కింద ఎట్లా ఉండే పరిస్థితి. ఈరోజు బెడ్స్ ఇవన్నీ కూడా సఫాయి సిబ్బందితోటి క్లీన్ చేస్తున్నారు. అంటే నిన్న మొన్న పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండి ఉంటుంది. ఇప్పటికే ఘోరంగా ఉంది, నిన్న మొన్న ఇంకా ఘోరంగా ఉంటుంది. అయితే ఈ కాంగ్రెస్ సన్యాసులు ఈరోజు ఊర్లలోకి పోయి భోజనాలు చేస్తారు కదా, సన్న బియ్యం మేమే ఇస్తున్నామని. సన్న బియ్యంలో కేంద్ర వాటా 5 కిలోలు ఉంటే 1 కిలో మాత్రమే స్టేట్ ఉంది. అది ఆల్రెడీ ఎక్కడైతే రేషన్ డీలర్ దగ్గర స్లిప్ వస్తుందో ఆ స్లిప్లో క్లియర్గా ఉంది. ఈ సన్యాసులకు ఏమన్నా సిగ్గు శరం ఉంటే ఈరోజు ఈ హాస్టల్కి వచ్చి విజిట్ చేయాలి, ఇక్కడ వచ్చి భోజనాలు చేయాలి వాళ్ళు. అప్పుడు వాళ్ళకి ఇలా బాధలు తెలుస్తాయని ఈ కాంగ్రెస్ సన్యాసులకు హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరిచి ఎన్ఆర్జీఎస్ కింద ఏవైతే స్కీమ్ల కింద సీసీ రోడ్లు వస్తాయో వాళ్ళని వచ్చి కొబ్బరికాయలు కొట్టి మేమే చేస్తున్నాం అంటారు. ఎన్ఆర్జీఎస్ అనేది కంప్లీట్ సెంట్రల్ ఫండ్, వాటికి వచ్చి కొబ్బరికాయలు కొడుతున్నాం. మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఈ హాస్టల్కి వచ్చి విజిట్ చేయండి, ఇక్కడ వచ్చి భోజనాలు చేయండి. మీరు పోయి ఇళ్లలో పోయి సన్న బియ్యం ఎక్కడైతే ఇచ్చినామని చెప్తున్నారో అక్కడ భోజనాలు చేస్తారు కాదు.